ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి అర్ధరాత్రి ఒక అడవిలోకి వెళ్ళి నైట్ అంతా అక్కడే ఉండాలి అనుకుంటాడు. అలాగే ఒక అడవిలోకి వెళ్తాడు. కానీ ఇతనికి తెలియని విషయం ఏంటంటే ఆ అడవిలో దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి. ఇతను ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఇతనికి ఏం జరిగింది, నిజంగా దయ్యాలు కనిపించాయా లేవా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్లీజ్ దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియోని అస్సలు చూడకండి. ఈ వ్యక్తి ఇండోనేషియాకి చెందినవాడు. ఇతను ఒక ఫారెస్ట్ని ఎంచుకుంటాడు నైట్ క్యాంపింగ్ చేయడానికి. అలాగే అర్ధరాత్రి 12:30కి ఆ అడవిలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ చూసుకొని మంచిగా టెంట్ వేసుకొని వంట చేసుకొని అందులో కూర్చొని తింటూ ఉంటాడు. అయితే ఉన్నట్టుండి తన టెంట్ బయట నుండి ఎవరో పిలుస్తున్నట్టు సౌండ్ వినిపించింది. వెంటనే ఇతను భయంతో మెల్లగా టెంట్ ఓపెన్ చేసి చూశాడు. ఇతను చూసిన వెంటనే భయపడిపోయాడు. అంతలా ఏముంది అనేది ఈ వీడియో చూడండి. Allahu Akbar. Ada yang nyautin, ada yang teriak lagi. Siapa? Allahu Akbar. Ya Allah ya Karim. Allahu Akbar, hilang. ఈ వీడియోని సరిగ్గా గమనిస్తే అక్కడ ఎవరో వైట్ కలర్ డ్రెస్ వేసుకొని నిలబడ్డట్టు కనిపిస్తుంది. మరి అది మనిషి అంటే ఉన్నట్టుండి మాయమైపోయింది. అలానే వెంటనే ఇతను సైడ్కు తిరగగానే టెంట్ పక్కన ఎవరో తలకాయ లేకుండా అలా కూర్చొని ఉన్నారు. మరి అది ఎవరై ఉండొచ్చు? పోనీ ఇతన్ని భయపెట్టడానికి అలా చేస్తున్నారేమో అని అనుకుంటాడు. వెంటనే బయటకు వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని గట్టిగా పిలుస్తాడు. అలా పిలిచిన కొద్దిసేపటికి ఇలా జరుగుతుంది. Siapa ini? Allahu Akbar. Astaghfirullahaladzim. Allahu Akbar, Allahu Akbar. Ya Allah. ఈసారి ఇందాక కనిపించిన విధంగానే మళ్ళీ కనిపించింది. ఈసారి నిజంగా అది దయ్యమై ఉండొచ్చా? ఇతను చాలా భయపడిపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అతని టెంట్లో ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తుంది క్లియర్గా. మరి అది ఎవరై ఉండొచ్చు? లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇదంతా జరిగిన తరువాత ఇతను భయపడిపోయి ఆ టెంట్ క్లోజ్ చేసుకొని ఇంటికి పారిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా అది దయ్యమేనా లేక మనిషి అనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.